కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చూసాం. అంటే దీనికి సంబంధించి బీజేపీ వైఖరి ఏంటి దీని మీద? ముందుగా జీతలు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ముందుగా నేను జీతలును చాలా అభినందిస్తున్నాను, చాలా ప్రేమిస్తాను. ఎందుకంటే గత నెల రోజుల నుంచి వెళ్ళి ఏదైతే కన్నెపల్లి పంపౌస్ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీ తెలుగు ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా భరత్ గారు అయితే దగ్గర కూర్చొని మ్యాపింగ్ చూపించుకుంటా కూడా ఇంజనీర్లు కట్టినటువంటి ఇంజనీర్లు, దానికి సలహాలు ఇచ్చినటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా తీసుకొచ్చి ఈ కాళేశ్వరం ద్వారా మనకి ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలకు క్షుణ్ణంగా వివరించినందుకు జీ తెలుగు యాజమాన్యానికి, జీ తెలుగులో పనిచేసే యాంకర్ రిపోర్టర్స్ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను ఎల్లంపల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే నా ఇల్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పక్కపొంటే నా సొంత గ్రామం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఈ రోజు నిన్న 70,000 క్యూసిక్ నీరు వచ్చింది. ఇప్పుడు కొంచెం వర్ష ప్రభావం తగ్గడం కారణంగా 40,000 క్యూసిక్ వాటర్ వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి నీటిని వదలాలనేటువంటి ఆలోచన వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఇకనైనా రైతుల మీద, ఏదైతే ఆ పరివాహక ప్రాంతాలటువంటి ప్రజల మీద ఇకనైనా ప్రేమ కలిగినందుకు కాంగ్రెస్ పార్టీని అభినందిస్తా ఉన్నాం. ఇకనైనా ఏదైతే బాహుబలి మోటార్లు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఏదైతే కాళేశ్వరం నుంచి వెళ్ళి నీరు లిఫ్టింగ్ అవుతుంది, కాళేశ్వరం నుంచి బ్యాక్ నుంచి ఏదైతే ఉన్నటువంటి రిజర్వాయర్లు ఉన్నాయో దాంట్లో భాగంగా ఎల్లంపల్లి నుంచి వెళ్తున్నటువంటి వాటర్ నంది మేడారం దగ్గర ఏదైతే పంపౌజ్ ఉన్నాయో ఆ పంపౌజుల ద్వారా ఈ రోజు నీటిని విడుదల చేయడం జరుగుతా ఉంది. ఈ నీటి విడుదల కారణంగా ఏదైతే ఆ వెనుకబడ్డటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చాలా వరకు నీటి ప్రభావం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. దానికి కారణంగా ఈ వాటర్ ఏదైతే పంపౌజులు విడుదల చేయడం కారణంగా ఈ పంపౌజుల ద్వారా వచ్చేటువంటి నీటితో కన్నటువంటి రైతులు ఏదైతే నాట్లేసి ఈ ఎలినో ప్రభావం కారణంగా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు తీవ్ర స్థాయిలో ఎండ ఉంటుందో అన్నటువంటి విషయం తెలియని కారణంగా ఈ రోజు రైతులు తలను పట్టుకున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాటర్ ని ఎప్పటికప్పుడు స్టోరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. గతంలో 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి పంపౌజులు బాహుబలి మోటార్లను ఎప్పుడు కూడా ఆన్ చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆన్ చేసినా కూడా ఈ సందర్భంలో ఈ లెనిలో వస్తాయని చెప్పేసి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖలు ప్రపంచ స్థాయిలో తెలియజేస్తా ఉన్నా కూడా దాంట్లో ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రభావం ఉన్నప్పుడు ఏదైతే మేడిగడ్డ గాని, అన్నారం గాని, సుందిళ్ళ బ్యారేజ్ గాని ఇలా మేడిగడ్డలో నీరు ఆపుకున్నట్లయితే 16.1 టీఎంసీ, అన్నారంలో ఆపుకున్నట్లయితే 10.87 టీఎంసీ, ఏదైతే సుందిలో నీళ్ళు ఆపుకున్నట్లయితే 7.24 టీఎంసీ నీటిని మనం ఆపుకునేటువంటి పరిస్థితి కనబడేది. కానీ ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యము, కాలయాపన కారణంగా ఇవాళ వాటర్ ని మనం స్టోరేజ్ చేసుకోకపోవడం కారణంగానే ఈ విధమైనటువంటి రాబో రోజుల్లో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. తొందరగా ఎన్డీఎస్ ద్వారా వారిని అడిగి తొందరగా ఏ విధమైనటువంటి నిర్మాణం చేయాలి. ప్రపంచ దేశాల్లో ఎన్నో కొత్త కట్టడాలు వచ్చినాయి, ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయి. ఆ టెక్నాలజీ వ్యవస్థ ద్వారా ఇకనైనా దీని కొత్త టెక్నాలజీ ద్వారా ఈ ఏ విధంగా తొందర మనం రివ్యూ చేసుకోవచ్చు, ఏ విధంగా దీన్ని నిర్మించుకున్నట్లయితే ఈ ప్రభావాన్ని ప్రజలకు నీటిని మనం ఎక్కువ స్థాయిలో అందించగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణ ప్రభావం కారణంగా ఈ నీటిని స్టోరేజ్ చేసుకున్నట్లయితే, సముద్ర పాలు కాకుండా స్టోరేజ్ చేసుకున్నట్లయితే ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వము రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించండి. అది కట్టింది ఎవరా లేక కూర్చుందా ఏందనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు దీన్ని ఎంత తొందరగా అందుబాటులోకి తెస్తామనేటువంటి విధంగా ఆలోచించి ప్రజలకు ఇంకా వారి ఏదైతే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాళేశ్వరంలో ఉన్నటువంటి పంపౌజులు ఏ స్థాయిలో ఉన్నాయి, మరి గతంలో మునిగి ఉన్నాయి, వాటి ప్రభావం ఏ విధంగా ఉందని కూడా ఒకసారి ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ కారణంగా కూడా చెక్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి వాతావరణ కారణంగా నీళ్లను కూడా ఎంత తొందరగా మనం డంపింగ్ చేసి ఏదైతే దాన్ని ఎన్నుకున్నటువంటి శంషాబాద్ వరకు ఉన్నటువంటి దుర్గచెరువు వరకు కూడా ఏ విధంగా మనం నీటిని డంపింగ్ చేసుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ పాపారావు గారు, కాళేశ్వరాన్ని రైతుల కోసం కాదు రాజకీయాల కోసం ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు.